చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే అన్నట్లుగా తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెలరేగుతుంది. మారిన జెర్సీ మహిమో లేక కొత్త ఆటగాళ్ల చేరిక ఏమో మైదానంలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఐపీఎల్లో అత్యధిక స్కోర్ బాది 20 రోజులైనా కాలేదు. ఈసారి బెంగళూరుపై విరుచుకుపడి ఏకంగా 287 పరుగులతోటి సంచలనం సృష్టించింది. వీరబాదుడుకు పర్యాయపదంగా ట్రావిస్ హెడ్, క్లాసెన్ సముద్రత్రయం విధ్వంసానికి చిన్నస్వామి స్టేడియంలో పరుగుల కుంభవృష్టి కురిసింది. ప్రతి బంతి పడిందే ఆలస్యం, అందరి చూపు స్టాండ్స్ వైపే. వీలైతే స్టేడియం పైన కూడా ఉండేలా బ్యాట్తో వీరంగం సృష్టించారు. అటు ఆర్సీబీకి మెరుపు ఆరంభం దక్కినా మిడిల్ ఆర్డర్ తడబడడంతో దినేష్ కార్తిక్ ఎంత పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మార్చి 27, 2024 ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనుకున్న తేదీ అది. కానీ ఆ తేదీకి తాను ఆపాదించిన ప్రత్యేకతను తనే తుడిచివేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ రోజు ముంబై బౌలింగ్ను ఊచకోత కోస్తూ ఏకంగా 277 పరుగులు చేసి 11 ఏళ్ల పాటు నిలిచిన ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసింది హైదరాబాద్. ఆ రికార్డును 20 రోజులైనా నిలవనీయలేదు. ఈసారి హైదరాబాద్ దూకుడుకు బలైన జట్టు బెంగళూరు. సన్ రైజర్స్ బ్యాటర్ల సిక్సర్ల వర్షంలో తడిసి ముద్దైన స్టేడియం చిన్నస్వామి స్టేడియం. ఆర్సీబీ బౌలింగ్ను ట్రావిస్ హెడ్ ఊచకోతకొస్తే మిగతా బ్యాటర్లు సిక్సర్ల ముచ్చట తీర్చుకున్నారు. తర్వాత బెంగళూరు బ్యాటర్లేమీ తక్కువ తినలేదు. డూప్లిసెస్, కోహ్లీ అదిరే ఆరంభాన్నిస్తే దినేష్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్యం 288 పరుగులైనా కూడా 25 పరుగుల తేడాతోటే ఓడింది ఆర్సీబీ. పతాక స్థాయి విధ్వంసంతో రికార్డులకు పాత రేయటమే పనిగా పెట్టుకున్న సన్ రైజర్స్ గత నెల తనే నెలకొల్పిన ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డులను బద్దలు కొట్టింది. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ విధ్వంసక శతకం సాధిస్తే క్లాసెన్, సమద్, అభిషేక్ శర్మ, మార్క్రమ్ వీళ్ళు కూడా రెచ్చిపోయి ఆడారు. ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతోటి 102 పరుగులు చేస్తే క్లాసెన్ 31 బంతుల్లో 2 ఫోర్లు, ఏకంగా 7 సిక్సర్లతోటి 67 పరుగులు చేయగా సమద్ 10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతోటి 37 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా అభిషేక్ శర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతోటి 34 పరుగులు, మార్క్రమ్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతోటి 32 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. కోహ్లీ, డూప్లిసెస్ ఆ జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా కూడా ఆ తర్వాత ఆ జట్టు గాడి తప్పింది. దినేష్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి గౌరవప్రదమైన ఓటమిని మిగిల్చాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. టోప్లే వేసిన 2వ ఓవర్లోనే హెడ్ వరుసగా 4-6 కొట్టగా అభిషేక్ శర్మ మరో సిక్సర్ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. హెడ్, అభిషేక్ శర్మ కలిసి ఆరంభ ఓవర్లలోనే డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేసినట్లుగా రెచ్చిపోయి ఆడారు. విల్ జాక్స్ వేసిన 3వ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. అయితే ఫెర్గుసన్ వేసిన 5వ ఓవర్లో హెడ్ ఓ 6, మరో 4తో మొత్తం 18 పరుగులు వచ్చాయి. ఇక యష్ దయాల్ వేసిన 6వ ఓవర్లో హెడ్ 2 సిక్సర్లు, మరో 4 తోటి కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లో కూడా 20 పరుగులు వచ్చాయి. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. విల్ జాక్స్ తాను వేసిన తొలి ఓవర్లో కేవలం 4 పరుగులు ఇస్తే తన 2వ ఓవర్లో మాత్రం హెడ్ ఊచకోత కోశాడు. వరుసగా 4, 6, 6 తోటి ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. టోప్లే వేసిన 9వ ఓవర్లో తొలి బంతికి అభిషేక్ శర్మ ఫెర్గూసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 22 బాల్స్ ఆడిన అభిషేక్ శర్మ 2 ఫోర్లు, మరో 2 సిక్సర్లతోటి 34 పరుగులు చేశాడు. హెడ్, అభిషేక్ శర్మ కలిసి తొలి వికెట్కు 49 బంతుల్లోనే 108 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో క్లాసెన్ బ్యాటింగ్కి వచ్చాడు. దీంతో అగ్నికి వాయువు తోడినట్లయింది. వీరిద్దరి బ్యాటింగ్ చూస్తే 4లు కొట్టడం కంటే 6లు కొట్టడం ఇంత ఈజీనేమో అనిపించింది. మంచినీళ్లు తాగిన ప్రాయంగా బౌండరీల వర్షం కురిపించారు. ఏదైనా ఓవర్లో 10 పరుగుల కంటే తక్కువ వస్తే అది అద్భుతమే అనుకోవాలి, అంతే. 10 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ 1 వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది. విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన 12వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన హెడ్ కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఫెర్గూసన్ వేసిన 13వ ఓవర్లో భారీ షాట్ కొట్టిన హెడ్ డూప్లిసెస్ పట్టిన క్యాచ్కు అవుట్ అయ్యాడు. మొత్తం మీద 41 బాల్స్ ఆడిన హెడ్ 9 ఫోర్లు, 8 సిక్సర్లతోటి 102 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటింగ్కు వచ్చాడు. లోమ్రార్ వేసిన 14వ ఓవర్లో క్లాసెన్ 2 సిక్సర్లు కొట్టాడు. విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన 15వ ఓవర్లో క్లాసెన్ 2 ఫోర్లు, మార్క్రమ్ మరో 4 కొట్టాడు. ఈ క్రమంలో అదే ఓవర్లో క్లాసెన్ 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
మార్క్రమ్, క్లాసన్లు కలిసి 4ల కంటే సిక్సర్లే ఎక్కువ కొట్టారు. ఫెర్గూసన్ వేసిన 17వ ఓవర్లో 2 సిక్సర్లు కొట్టిన మార్క్రమ్ అదే ఊపులో మరో భారీ షాట్ కొట్టపోయి వైశాఖకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 31 బాల్స్ ఆడిన క్లాసన్ 2 4లు ఏకంగా 7 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సమద్ సైతం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. టోప్లే వేసిన 19వ ఓవర్లో అబ్దుల్ సమద్ వరుసగా 3 4లు 2 సిక్సర్లతోటి 25 పరుగులు పిండుకున్నాడు. విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన చివరి ఓవర్లో మార్క్రమ్ ఓ 4 మరో సిక్సర్ కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇది. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై తను చేసిన 277 పరుగుల అత్యధిక స్కోర్ను తానే అధిగమించింది ఎస్ఆర్హెచ్. 17 బాల్స్ ఆడిన మార్క్రమ్ 2 4లు 2 సిక్సర్లతోటి 32 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా 10 బాల్స్ ఆడిన సమద్ 4 4లు 3 సిక్సర్లతోటి 37 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో 22 సిక్సర్లు 19 4లు వచ్చాయి. అంటే 4ల కంటే సిక్సర్లే ఎక్కువ వచ్చాయన్నమాట. మొత్తంగా బౌండరీల ద్వారా ఏకంగా 208 పరుగులు వచ్చాయి. అంటే 4లు సిక్సర్ల ద్వారానే 200కు పైగా పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్. ఇక ఆర్సీబీ బౌలర్ల గురించి పాపం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందరూ ఓవర్కు సగటున 10కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. టోప్లే అయితే ఏకంగా 68 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే సగటున ఓవర్కు 17 పరుగులు ఇచ్చాడన్నమాట. వైశాఖ్ కూడా ఓవర్కు సగటున 16 పరుగులు ఇచ్చుకున్నాడు. ఫెర్గూసన్ 2 వికెట్లు తీస్తే టోప్లే మరో వికెట్ తీశాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో అద్భుతమైన పార్ట్నర్షిప్లు నమోదయ్యాయి. తొలి వికెట్కు హెడ్ అభిషేక్ కలిసి 108 పరుగులు జోడిస్తే మిగతా 3 వికెట్లకు కూడా హాఫ్ సెంచరీల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా విఫలం కాలేదన్నమాట. ఇక ఆర్సీబీ యొక్క విజయ లక్ష్యం 288 పరుగులు. తొలి ఓవర్ నుంచే దాదాపు 14.5 రన్ రేట్ తోటి పరుగులు చేయాలి. విజయం గురించి ఆలోచించలేని పరిస్థితి. కానీ పోరాడితే పోయేదేముంది అన్నట్లు ఆర్సీబీ బ్యాటర్లు తెగించి ఆడారు. కోహ్లీ, డూప్లిసెస్ పోటీపడి 4లు 6లు బాదటంతో పవర్ ప్లేలో ఆర్సీబీ దూసుకు వెళ్ళింది. భువనేశ్వర్ బౌలింగ్లో లెగ్ ఫ్లిక్తో కొట్టిన సిక్సర్తో సహా ఉన్నంతసేపు కళ్ళు చెదిరే షాట్లు ఆడాడు కోహ్లీ. అయితే పవర్ ప్లే ముగిసిందో లేదో అతడి మెరుపులకు తెరపడింది. ఇంపాక్ట్ ప్లేయర్ మయాంక్ మార్కాండే కోహ్లీని బౌల్డ్ చేశాడు. తొలి వికెట్ పడగానే ఇన్నింగ్స్ కుదుపులకు లోనైంది. విల్ జాక్స్ దురదృష్టవశాత్తు 7 పరుగులు చేసి రన్అట్ అయితే రజత్ పటిదార్ 9 పరుగులకి, సౌరభ్ చౌహాన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. మరో ఎండ్లో డూప్లిసెస్ వీరోచిత బ్యాటింగ్ కొనసాగడంతో ఆర్సీబీ 7.5 ఓవర్లకే 100 పరుగులను దాటేసింది. 23 బంతుల్లోనే డూప్లిసెస్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ఫాఫ్ డూప్లిసెస్ను 10వ ఓవర్లో కమిన్స్ పెవిలియన్కు చేర్చడంతో ఆర్సీబీ భారీ తేడాతో ఓడుతుంది అని అనిపించింది. కానీ కార్తిక్ అక్కడి నుంచి అనూహ్యంగా చెలరేగిపోయాడు. అసాధారణ షాట్లతోటి సన్ రైజర్స్ బౌలర్ల గణాంకాలన్నింటినీ చెల్లాచెదరు చేశాడు దినేష్ కార్తిక్. లోమ్రార్ 19 పరుగులు, అనుజ్ రావత్ 25 పరుగులు చేసి అతడికి సహకరించారు. కార్తిక్ ధాటికి బెంగళూరు 12.4 ఓవర్లలోనే 150, 16.1 ఓవర్లలోనే 200 మార్కును చేరుకొని సన్ రైజర్స్కు ధీటుగా నిలిచింది. 3 ఓవర్లలో 72 పరుగులు చేయాల్సి రావడంతో దినేష్ కార్తిక్ ఏదైనా అద్భుతం చేస్తాడా అని అనిపించింది. కానీ తర్వాతి 2 ఓవర్లలో 37 పరుగులే వచ్చాయి. దినేష్ కార్తిక్ కూడా అవుట్ అయిపోయాడు. ఆర్సీబీ ఓటమి ఖాయమైపోయాక చివరి ఓవర్లో రావత్ 4 4లు కొట్టాడు. తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో ఆర్సీబీ ఇంకాస్త పోరాడుంటే రికార్డు స్కోర్ను ఛేదించి సంచలనం రేపేదేమో. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసి 25 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. అభిషేక్ శర్మ 22 బంతులు ఎదుర్కొని 2 4లు 2 సిక్సర్లతోటి 34 పరుగులు చేసి టోప్లే బౌలింగ్లో ఫెర్గూసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ ట్రావిస్ హెడ్ 41 బంతులు ఎదుర్కొని 9 4లు 8 సిక్సర్లతోటి 102 పరుగులు చేసి ఫెర్గూసన్ బౌలింగ్లో డూప్లిసెస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన క్లాసన్ 31 బంతులు ఎదుర్కొని 2 4లు 7 సిక్సర్లతోటి 67 పరుగులు చేసి ఫెర్గూసన్ బౌలింగ్లో విజయ్ కుమార్ వైశాఖ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మార్క్రమ్ 17 బంతులు ఎదుర్కొని 2 4లు 2 సిక్సర్లతోటి 32 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా అబ్దుల్ సమద్ 10 బంతులు ఎదుర్కొని 4 4లు 3 సిక్సర్లతోటి 37 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఆర్సీబీ బౌలర్లు అందరూ విఫలమయ్యారు. ఫెర్గూసన్ 2 వికెట్లు, టోప్లే 1 వికెట్ తీశారు. కానీ
అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. లోమ్రార్ తను చేసిన ఒకే ఒక ఓవర్లో 18 పరుగులు ఇస్తే టోప్లే ఓవర్కు సగటున 17 పరుగులు చొప్పున, అదేవిధంగా ఫెర్గూసన్ ఓవర్కి 13 పరుగులు చొప్పున, విజయ్ కుమార్ వైశాఖ్ ఓవర్కి 16 పరుగుల చొప్పున పరుగులు మరి వారు భారీగా సమర్పించుకోవడం జరిగింది. ఇక 288 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. కోహ్లీ 20 బంతుల్లోనే 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి మార్కండే బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ డూప్లిసెస్ 28 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతోటి 62 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో క్లాసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన విల్ జాక్స్ 4 బంతుల్లో 1 ఫోర్ తోటి 7 పరుగులు చేసి రనౌట్ కాగా, రజత పటీదారు తన వైఫల్యాన్ని మళ్ళీ కొనసాగించాడు. 5 బంతుల్లో 9 పరుగులు చేసి మార్కండే బౌలింగ్లో నితీష్ రెడ్డి పెట్టిన క్యాచ్కు అవుట్ అయ్యాడు. ఇక సౌరవ్ చౌహాన్ తను ఎదుర్కొన్న తొలి బంతికే కమిన్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. ఇక దినేష్ కార్తీక్ అద్భుతంగా పోరాడాడు. ఈ సీజన్లో దినేష్ కార్తీక్ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. 35 బంతులు ఎదుర్కొన్నటువంటి దినేష్ కార్తీక్ 5 ఫోర్లు 7 సిక్సర్లతోటి 83 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్లో క్లాసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక లోమ్రారు 11 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లతోటి 19 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో బౌల్డ్ కాగా, అనుజ్ రావత్ 14 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 25 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక విజయ్ కుమార్ వైశాఖ్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి నాటౌట్గా నిలవడం జరిగింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసి 25 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు, మయాంక్ మార్కండే 2 వికెట్లు, నటరాజన్ 1 వికెట్ తీయడం జరిగింది. అయితే అందరూ కూడా దాదాపు భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. జయదేవ్ ఉన్నత్కద్ తను వేసిన 2 ఓవర్లలోనే 37 పరుగులు, అంటే ఓవర్కి సగటున 18.5 పరుగులు ఇస్తే, ఇక షాబాజ్ అహ్మద్ తను వేసినటువంటి ఒకే ఒక ఓవర్లో 18 పరుగులు, అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ తను వేసినటువంటి 4 ఓవర్లలో ఓవర్కి సగటున 15 పరుగులు చొప్పున ధారాళంగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియము చిన్న స్టేడియం కావటము, ఆ బౌండరీల సైజు తక్కువగా ఉండటంతో పరుగుల వరద పారిందని చెప్పాలి. బౌలర్లందరూ కూడా అటు ఆర్సీబీలోను ఇటు ఎస్ఆర్హెచ్లోను మరి బౌలర్లకు ఈ మ్యాచ్ ఒక పీడకలలాగా మిగిలిపోయింది. తన అద్భుత బ్యాటింగ్ తోటి ఈ మ్యాచ్లో సెంచరీ చేసి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో విజయంతో ఎస్ఆర్హెచ్ జట్టు 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది. ఇక ఎప్పట్లాగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి స్థానంలో కొనసాగుతుంది. 6 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్ఆర్ జట్టు 5 విజయాలు 1 పరాజయంతో 10 పాయింట్లతోటి అగ్రస్థానంలో ఉంది. ఇక 2వ స్థానంలో కేకేఆర్, 3వ స్థానంలో సిఎస్కే ఉండగా 4వ స్థానంలో ఎస్ఆర్హెచ్, అంటే 6 మ్యాచ్లలో 4 విజయాలు 2 పరాజయాలతోటి 8 పాయింట్లు సాధించినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు 4వ స్థానానికి చేరింది. ఇక 5వ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్, 6వ స్థానంలో గుజరాత్ టైటాన్స్, 7వ స్థానంలో పంజాబ్ కింగ్స్, 8వ స్థానంలో ముంబై ఇండియన్స్, 9వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉండగా ఆర్సీబీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 7 మ్యాచ్లు ఆడి కేవలము ఒకే ఒక విజయం 6 పరాజయాలతోటి 10వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు అన్ని జట్లలో ఎక్కువ మ్యాచ్లు ఆడింది ఆర్సీబీనే, 7 మ్యాచ్లు ఆడింది, అంటే దాదాపు సగం మ్యాచ్లు. మొత్తంగా లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడుతుంది ఒక్కొక్క జట్టు. అందులో 7 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ కేవలము 1 విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో నిలిచింది. ఇక ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆర్సీబీకి చాలా క్లిష్టంగా మారాయని చెప్పాలి.